హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము గుడిలో పెట్టే చిత్రాన్నం నైవేద్యం ఎలా చేయాలో కొన్ని టిప్స్తో తెలుసుకుందాము. అందరికీ తెలిసిందే అయినా బిగినర్స్ కోసం చేస్తున్నాము. ఇక్కడ నేను 1/4 kg రైస్ తీసుకొని అన్నము పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను. అన్నం ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ నూనె యాడ్ చేసినామంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. 1/4 kg రైస్కి 2 పెద్ద సైజు నిమ్మకాయల నిమ్మరసం అయితే సరిపోతుంది. నేను ఇది ముందే తీసి పెట్టాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి నూనె యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము 1 చిన్న కప్పుడు వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనము అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కదా, జీడిపప్పు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా నిదానంగా వేయించుకున్నామంటే వేరుశనగపప్పు అంతా చక్కగా వేగుతుంది. ఆ తర్వాత మనము 5-6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చి కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా వేగాయి కదా, ఇప్పుడు మనము 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఫైనల్గా 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నంలో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా సాల్ట్ కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ నిమ్మరసము అన్నానికి పట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న తిరగబాతని అన్నానికి యాడ్ చేసుకొని చక్కగా మనము అంతా కలుపుకోవడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనము పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం రెడీగా ఉంటే 10 to 15 మినిట్స్లో పులిహోర రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకొని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా నివేదించుదాం. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.